మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం సరే ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి కానీ ఇదే మొదటిసారి కాదండి ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది ఏదో మొదటిసారి జరిగింది కాదు ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది అక్కడ 3 చనిపోయారు 2 చనిపోయారు తర్వాత దాన్ని తిరిగి మరి వాళ్ళే పునర్నిర్మాణం చేసినారు అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా మొత్తంగా ఆనాడు కడెం ప్రాజెక్టు కొట్టుకుపోయిన పరిస్థితి 1950 దశకంలో మా అక్క గుర్తు చేస్తూ ఉంది గుండ్లవాగు ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం గుండ్లవాగు అని ప్రాజెక్టు కట్టినారు మా రమణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే ఇప్పుడే సత్యవతి గారు కూడా చెప్తా ఉండే 2006-7 ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే 2 సార్లు కొట్టుకుపోయింది ఒకసారి కాదు గుండ్లవాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదు